కోటయా కోటయా ఓహో ఇక పొలం వెళ్దామా ప్రతాప్ ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వేమిట్రా నిన్నే మాట్లాడవే నువ్వెక్కడికి వెళ్ళావు ఏం చేస్తున్నావు క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదు నువ్వు ఇలా చెడ తిరుగుతుంటే మాకు తెలియదు అనుకున్నావా మాట్లాడవేరా ఆరి బెత్తవా ఇంకా నువ్వు ఈ పాడల మాటలు మానలా పొరపాటైంది నన్ను వదిలిపెట్టాలయ్యా ఇలా మాటతో వినవగానే పద ఎక్కడికి పొలానికి పొలానికా నేను ఎందుకన్నయ్యా పని చేయటానికి పని నాకేతమవుతుంది చేత కాకపోతే నేను చెప్తాను పద అన్నయ్య ఇవాళ ఆరోగ్యం బాగాలేదు నీకు దండం పెడతా చెప్పలేసుకుంటారన్నయ్యా వీడిని కాల్చడానికి ఆరోగ్యం బాగా ఉంది బెత్తవా చెప్పినట్టు నాటకాలు నువ్వును ఓ పంటలు బండి ఎరువురా వెధవా కాలికంటే నన్ను వదిలిపెట్టు నాకు ఈ పని అలవాట్లేదు అలవాటు చేసుకో అబ్బో ఈ పని నేనేం పశువుని అనుకున్నావా పని లేకుండా నీలాగా తిరిగేవాడి కంటే పశువులే ఎంతో ప్రపంచానికి ఉపయోగం రా కట్టు పంచిపోయి కట్టు రాఘులో పని వద్దంటే నాకే చేయిస్తావు నువ్వు అమ్మా అమ్మా నీ బట్టలేంటి నీ వాడకం ఎవరితోనో పోట్లాడావా ఏంటా ఏం జరిగిందో చెప్పరా నాయన అన్నయ్యే అన్నయ్యకే బాగానే ఉన్నాడు నన్నే గొడ్డు తెరిపినట్టు తరిమి తన్ని బాది తన్ని పొలవంతా దున్నించాడమ్మా నువ్వు చెప్పకపోయినావా నా చేత కదని చెప్పడం ఏమిటి ఏడ్చాడు కూడా నేను తిట్టపోతే కొట్టబోయాడు పని చేసి 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 నా ఒళ్ళంతా హూరమైపోయింది బట్టలన్నీ తిరిగిపోయినాయి అమ్మా కొత్త బట్టకి డబ్బులమ్మా డబ్బు కావాలమ్మా ప్రతాప్ అప్పుడే వచ్చావా కంగారు పట్టావు ఏమిటబ్బాయ్ పని మనుషులు పాలేళ్ళు ఇంతమంది ఉండగా వాడితో పని చేయించడం ఎందుకు లేకపోతే వాడు ఎలా బాగుపడతాడమ్మా భయం భక్తి లేకుండా ఊళ్ళో ఎన్ని చిల్లర పనులు చేస్తున్నాడో నీకేం తెలుసు చిన్నవాడు గనక ఏదో చిలిపి పనులు చేయడం సహజమేననుకోండి సహజమేమిటండి వీధుల వెంట రౌడీలతో తిరగటం అప్పులు చేయటం తగాదాలు పట్టం ఇవన్నీ సహజమంటారా మర్యాదకు లక్షణం అంటారా పోన్లే నాయన ఏదో చిన్నతనం ఇక నుంచి బుద్ధి తెచ్చుకుంటాళ్ళి పొలం పని మాత్రం చేయించుకో చూడు బట్టలన్నీ ఎలా చీలికలైపోయినాయో ఓహో బట్టలన్నీ చించుకుని అమ్మ దగ్గర నాటకం ఆడదాం అనుకున్నావా అమ్మా ఏమిటి నాతో చెప్పిందంతా అబద్ధమే అన్నమాట అమ్మా నువ్వు నేను చనివియ్యబట్టి వీడు అప్రయోజకుడైపోతున్నాడు మనం చూస్తూ ఊరుకుంటే మన పరువు మర్యాదలు కుటుంబ గౌరవం మంట గలుపుతాడమ్మా జాగ్రత్త సాడీలు చెప్పే వాళ్ళకి తప్పకుండా జరుగుతుంది ప్రాయశ్చిత్తం అమ్మా డబ్బులు ఇవ్వమ్మా డబ్బు కాదు వీపు బద్దలు కొట్టాలి అప్రయోజకుడు మా పరువు తీయడానికి పుట్టావు అక్కయ్య ఏమిటి ఆగ్రహం కన్న తల్లివి నువ్వు కూడా కాదంటే ఇంకా వాడికి ఎవరున్నారు చెప్పు ఏదో ఇచ్చి పంపించు చాలే శంకరం ఊరుకో మావయ్య డబ్బులేమైనా ఉన్నాయా డబ్బులా నా దగ్గర మన ఇద్దరం ఒకే బండిలో ప్రయాణం చేస్తున్నావు నాయన నువ్వు ఏడుస్తున్నావు నేను ఏడవడం లేదు అంతే అంతేనా ఏదో బతుకు